నమస్తే శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణాయ నమః. ఆగస్టు 2వ తారీఖు 2025 శుక్రవారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:59 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:45 ఈరోజు తిథి అష్టమి ఉదయం 7:23 వరకు. తదుపరి నవమి తిథి ప్రవేశము. నక్షత్రం విశాఖ ఉదయం 6:23 వరకు. తరువాత వర్జము ఉదయం 9:57 నుంచి ఉదయం 11:45 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:41 నుంచి ఉదయం 8:32 వరకు. రాహుకాల సమయం ఉదయం 9:10 నుంచి ఉదయం 10:46 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:58 నుంచి మధ్యాహ్నం 3:33 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:23 నుంచి తెల్లవారి 5:11 వరకు. అమృత ఘడియలు రాత్రి 8:42 నుంచి రాత్రి 10:30 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఆగస్టు 2, 2025 శుక్రవారం నాటి మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహస్థితులు, పరిహారాలు, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము 12 రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో విశ్లేషణాత్మకంగా ప్రతి ఒక్క అంశాన్ని మనము చూద్దాము. ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు కర్కాటకంలో పునర్వసు నక్షత్రంలో 4వ పాదం మీద ఉన్నాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం మీద, బుధుడు సింహంలో మఖా నక్షత్రం మీద, శుక్రుడు కర్కాటకంలో ఆశ్లేష నక్షత్రం మీద, కుజుడు మిథునంలో ఆరుద్ర నక్షత్రం మీద, గురుడు వృషభ రాశిలో వక్రగతిలో కృతికా నక్షత్రం మీద, శని కుంభరాశిలో శతభిష నక్షత్రంలో వక్రస్థితిలో సంచారం చేస్తుండగా, రాహు మేషంలో అశ్విని నక్షత్రం మీద, కేతువు తులారాశిలో స్వాతి నక్షత్రం మీద సంచారం జరుగుతోంది. ఈ సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి అనురాధ నక్షత్ర సంచారం వల్ల వీరికి మానసికంగా ఒక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. గత రోజులో మానసికంగా చాలా ఇబ్బంది పడిన వాళ్ళకి ఈరోజు కొంత ఊరట, ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు మీలో దైవ చింతన పెరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు కుటుంబంలో శాంతియుత వాతావరణము. అయితే ఒక్కటి ఇక్కడ అనవసరమైన ఖర్చులు మీలో చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే అనవసరమైన ఖర్చులు చేయవలసిన పరిస్థితి మీకు ఈరోజు ఏర్పడుతుంది. అది అవసరమా కాదా అనేది మీరు ఒక్కసారి యోచన చేసుకుని దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనివారం రోజు శని గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా మీ యథాశక్తి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మీరు చదవగలిగినన్ని సార్లు చదువుకుని నీలిరంగు వస్త్రాన్ని ఒక్కళ్ళకైనా మీ స్తోమతను తగ్గట్టు ఇచ్చినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు గ్రహరీత్యా గోచార రీత్యా సానుకూలంగా ఉండబోతోంది. ఈ పరిహారాన్ని పాటించవచ్చు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు వ్యాపార సంబంధాలు మరింత బలపడ్డము, వ్యాపారంలో లాభాలు రావడము, భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలి అని అనుకున్న వాళ్లకు ఈరోజు చక్కని అవకాశం కనబడుతోంది. చేతి వృత్తుల వారికి, వ్యవసాయదారులకు, తర్వాత వ్యాపారస్తులకు, వర్తక వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మంచి లాభాలు రావడానికి, విస్తరణ కోసము, అడ్వర్టైజ్మెంట్ కోసము, ఇలా మీరు ఏదైతే అనుకుంటారో దానికి ఈరోజు విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే కొన్ని మీ ఆశలు మీ స్థాయికి మించినటువంటివి కావచ్చు, లేదా అత్యాశలు కావచ్చు. అలాంటి ఆశలు కానీ, కోరికలు కానీ, థాట్స్ కానీ ఉండి ఉంటే అవి మీకు నిరాశకి దారితీసే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఉన్న స్థాయిలోనే మీరు ఆశలు పెట్టుకోండి, కానీ మితిమీరి పెట్టుకుంటే ఇబ్బంది వాతావరణం కనబడుతోంది. నిరాశ వల్ల కొంత మీరు మానసిక స్థితిని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే సహోదరులతో, అన్నదమ్ములతో కానీ, అక్కచెల్లెలతో కానీ కొంత మాట వచ్చే అవకాశము, అది తగాదాకి దారితీసే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. శరీరంలో కొంత అలసట, కొన్ని అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. కుటుంబ వాతావరణం అంత చెప్పుకోదగినట్టుగా ఈరోజు కనబడటం లేదు. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనివారం రోజు నవగ్రహ ఆలయంలో నల్ల ఎండు ద్రాక్షలు ఉంటాయి.
వాటిని కనుక మీ యథాశక్తి దానం చేయగలిగితే కొంత గోచార రీత్యా లేదా గ్రహరీత్యా కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక అది తొలగిపోవడంతో పాటు హనుమంతుడి యొక్క నామస్మరణ కానీ ఆలయ దర్శనం కానీ చేసుకుంటే శని భగవానుడి వల్ల యొక్క ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: ఉద్యోగస్తులకు ప్రమోషన్ సూచనలు కనబడుతున్నాయి. కొత్త బాధ్యతలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగాను ఇరుకున పెట్టేటట్టుగాను కనబడుతోంది. అలాంటివి ఏమైనా ఉంటే మొహమాటలు లేకుండా ఓపెన్గా చెప్పే ప్రయత్నం చేసుకోండి. దానివల్ల ఇబ్బందులు పడే ప్రయత్నం చేసుకోకండి. అయితే కానీ కొంత మీకు మంచి పేరు తెచ్చిపెడతాయి. ఎంత పేరు తెచ్చిపెట్టినా మీరు మొయ్యలేని బరువు అయితే కనుక మొహమాటలు లేకుండా చెప్పే ప్రయత్నమే చేసుకోండి. అయితే పిల్లల ఆరోగ్యం మీద, మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మీద జాగ్రత్త పెట్టే ప్రయత్నం చేసుకోవడంతో పాటు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు కొన్ని అనవసరమైన విషయాలలో మీ అంతటా మీరుగా వెళ్ళడమా, లేదంటే మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టేటట్టుగా తొయ్యడమా అనేవి ఇక్కడ కనబడుతున్నాయి. వాటి విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన సమస్యల్లోకి వెళ్ళేటట్టుగా సూచనలు కనబడుతున్నాయి. అది కేసులు కావచ్చు, లేదా అంటే ఇబ్బందికరమైన వాతావరణం కావచ్చు, అలాంటివి ఏవో గోచరిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత మీకు చెప్పదగిన పరిహారము: దక్షిణామూర్తి ఆరాధన చేయడంతో పాటు మీకు ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది అందరికీ తెలిసిందే, కానీ మహోత్కృష్టమైన మహిమాన్వితమైన మంత్రం కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా 108 సార్లు చదువుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: ప్రేమ వ్యవహారాల్లో మీకు ఇబ్బందిగాను, ఒత్తిడిగాను, బలవంతం చేసేటట్టుగాను, కొంత మీరు ఇబ్బందికి గురి అవుతూ మానసిక వేదనకు గురి అవ్వాల్సిన అవసరం ఇక్కడ ఏర్పడుతోంది. ఈ విషయంలో ఎవరైనా ప్రేమికులు ఉంటే కనుక జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే స్నేహితుల వల్ల మీకు సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. స్నేహితులతో ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఎంత కిన్ స్నేహితులైనా కానీ ఒక మాట మీరు పడ్డమా లేదా ఇబ్బంది పడ్డమా అనేది ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రయాణాలు ఈరోజు అస్సలు చేయవద్దు. ఇక తప్పదు, కాదు, కూడదు అని అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఎవరి సలహానైనా తీసుకోవడం కానీ, ఎవరి సహాయమైనా తీసుకోవడం కానీ చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. కానీ చెప్పదగిన సూచన ఏంటంటే మీరు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోమనే చెప్పడం జరిగింది. అయితే అనారోగ్య సూచనలు అయితే కనుక కొంత జీర్ణ వ్యవస్థకు సంబంధించి, నిద్రకు సంబంధించి, తలకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ గోచరిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము: ఈరోజు ఉదయమే శని భగవానుడి యొక్క అష్టోత్తర పారాయణ తప్పనిసరిగా చేసినట్టయితే కొంత వెసులుబాటు కలిగే అవకాశం కనబడుతోంది. మీకు కనుక స్తోమతను బట్టి నల్లని వస్త్రాన్ని కనుక దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: ఇంటి విషయాలలో కొంత గోప్యతను మీరు పాటించుకోండి. ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అస్సలు బాగాలేదు. మీరు ఏ ప్రయత్నమూ చేయకండి. స్తబ్దుగా ఊరుకుని యాజ్ యూజువల్గా నడిపించే ప్రయత్నం చేసుకోండి. ధన లావాదేవీల్లో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండండి. మోసపోయేందుకు అన్ని రంగాల వాళ్ళకి, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, ధనపరంగా ఎవరైతే ఏ పని చేస్తారో వారికి నష్టం కలిగేటట్టుగాను, పోగొట్టుకునేటట్టుగాను, అంటే ఆన్లైన్లు కానీ ఈ జీపేలు ఇలాంటి వాటిల్లో కానీ కొంత అనవసరమైన ట్రాన్సాక్షన్స్ జరగడమా, లేదు అంటే ఒకరికి ఇవ్వవలసింది ఇంకొకరికి ఇవ్వడము, ఇలాంటి ఇబ్బందికరమైన నష్టపరమైన లావాదేవీలు ఎక్కువ కనబడుతున్నాయి. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవచ్చు. స్నేహితులతో అర్థం లేని అనుమానాలకు తోవ తీసేటట్టుగా మీ చర్య ఈరోజు ఉండబోతోంది. మీరు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అనుమానాలకి వెళ్లకుండా కొంచెం మంచిగా ఉండే అవకాశం కనబడుతోంది. మీ యొక్క ప్రవర్తన వల్లే ఇటువంటివన్నీ జరుగుతాయి అనేది గుర్తెరగాలి. అపార్థాలు కూడా కలిగే అవకాశము కుటుంబంలోనూ, మీరున్న స్థానంలో కూడా విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. అనారోగ్య సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబంలో కూడా ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. ఓవరాల్గా చెప్పదగింది ఏంటంటే ఈరోజు ఎవరికీ ఏమీ బాగాలేదు కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము: శనివారం రోజు నీలిరంగు వస్త్రాన్ని కానీ లేదా నీలిరంగు వస్తువు కానీ ఏదైనా మీరు దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది.
తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు బుద్ధి మెలకువ అవసరము అనగా మీరు ఈరోజు చాలా షార్ప్గా వ్యవహరించాలి, తెలివితేటలతో వ్యవహరించాలి, లేదంటే కనుక కొంత నష్టపోయే అవకాశం కనబడుతోంది. డబ్బు విషయంలో ఈరోజు మీరు ఎవరిని నమ్మవద్దు. ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని మీరే ఈరోజు నమ్మకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే కనురెప్ప పాటులో మీరు ధనాన్ని నష్టపోయే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. మనీ ట్రాన్సాక్షన్స్ ఏవి ఈరోజు చేయకండి. అయితే మహిళలకు ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. మీరు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. పాత అనారోగ్య సమస్యలు తిరిగి మళ్ళా వచ్చే అవకాశాలు కనబడుతోంది. అలాంటివి ఏవైనా కనబడితే కనుక డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. కుటుంబంలో కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు అంతగా కలిసి వచ్చే అవకాశం కనబడలేదు. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శనివారం రోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి అక్కడ నల్లని మినుములు దానంగా మీ యథాశక్తి ఇచ్చినట్టయితే కొంత జాతక రీత్యా కానీ గోచార రీత్యా కానీ వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది. ఈ ప్రయత్నాలు చేసుకోవచ్చు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి చిత్తా నక్షత్ర యొక్క ప్రభావం వల్ల ఉదయం కొంచెం కలతగాను, అనారోగ్యంగాను, కొంత బద్ధకంగాను, ఇలాంటి సూచనలు, నిరాశ, నిస్పృహ, కొంత మందకొడిగా ఉండడము, ఇలాంటివి జరిగే అవకాశం కనబడుతోంది. అధైర్యం అయితే పడకండి. మధ్యాహ్నం నుంచి కొంచెం సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేద్దామన్నా మధ్యాహ్నం నుంచి కనుక పెట్టుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే ఐటీ ఉద్యోగులకు ఇంటర్వ్యూల్లో సక్సెస్ సాధించడంతో పాటు ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు పొందే అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారిని తప్పనిసరిగా పూజించండి. ఇందాక చెప్పినట్టు రాహుకాల సమయాన్ని మధ్యాహ్నం సమయం చూసుకొని ఆ సమయంలో అమ్మవారికి, దుర్గా అమ్మవారికి నిమ్మకాయల దీపం కానీ లేదా పూజ కానీ, రాహుకాల పూజ అని ఉంటుంది. అది మీరు మధ్యాహ్నం సమయంలో కనుక చేసుకున్నట్టయితే, ఆ సమయం చూసుకుని చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, చంద్రుడు మీ రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల మానసికంగా మీరు చాలా యాక్టివ్గా, అగ్రెసివ్గా, చాలా ఉత్సాహంగా ఉండే అవకాశాలు కనబడుతోంది. ఈరోజు మీరు ఏ పని తలపెట్టినా, ఏ రంగంలో వాళ్ళైనా సరే ఏ పని తలపెట్టినా విజయాన్ని సాధించే అవకాశం కనబడుతోంది. ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. కానీ కొంతమందికి కోపం ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతుంది. అంటే ఓవర్ యాక్టివ్ అయిపోవడం వల్ల కొంత కోపంతో కొన్ని పనులు మీ అంతటా మీరే చెడగొట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి కొంచెం స్పృహ పెట్టుకుని ఏ కార్యమైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక జాగ్రత్తలు తీసుకుని చేసుకోవడం వల్ల కొంచెం మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో కొంత అశాంతికి కనబడే అవకాశం కనబడుతోంది. కాబట్టి మెలకువతో చాకచక్యంగా సమస్యలను పరిష్కరించుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు కాలభైరవాష్టకాన్ని 3 సార్లు కానీ 11 సార్లు కానీ మీ అంతటా మీరు చదివేటట్టుగా అయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే ఈరోజు మీరు ఒరిజినల్ ముత్యాల మాలను ధరించి మీరు ఎక్కడికైనా వెళ్ళినట్టయితే మంచి ఫలితాలతో, సక్సెస్తో తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, అలసటతో కూడినటువంటి నీరసము, తర్వాత మానసిక ఒత్తిడి, టెన్షను, ఉద్రేకము కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎటువంటి పనులు ఈరోజు మీరు మానసిక స్థితి బాగోలేదు కాబట్టి ఎటువంటి పనులు ధనపరంగా కానీ కార్యపరంగా కానీ ఏవి పెట్టుకోకండి, ప్రయాణాలు చేయకండి. దీంతో పాటుగా గురుగ్రహ అనుగ్రహం మీకు ఉన్నప్పటికీ ఇతర గ్రహాల యొక్క దృష్టి బాగాలేదు కాబట్టి మీరు ఏ పని చేసినా ఈరోజు కార్యము విఘ్నమయ్యేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. లేదు అంటే కనుక మీరు వాయిదా వేసుకున్నట్టయితే మరీ మంచిది. కొన్ని న్యాయపరమైన వ్యవహారాలు, కోర్టు సంబంధించిన కానీ లేదా పోలీస్ కేసులు కానీ ఇలాంటివి ఏవైనా కేసులు ఏవైనా ఉంటే లేదా వెయ్యాలి అని అనుకుంటే కనుక అవి ఆలస్యం అవ్వడము, కొన్ని మీ వైపుకు సక్సెస్ కాకపోవడము, ఇబ్బందుల్లో ఇరుక్కోవడము జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ జోలికి ఈ రోజైతే వెళ్ళకండి. తదుపరి ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యారాధన చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటు సూర్యుడికి ఎర్రని పువ్వులను, ఎర్రని వస్త్రాన్ని, ఎర్రని పండును దానంగా ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు, ఇందాక అనుకున్నట్టుగా అటువంటి గొడవల్లో మీకు ఇబ్బంది కలగకుండా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి.
తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఆస్తి కోసము పోరాటాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే మీ యొక్క దాయాదులు కావచ్చు, మీ అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, ఆస్తి కోసము కొంత రగడ గోలలు జరిగే అవకాశం కనబడుతోంది. మీకు మీ వైపుకు రావాలి అంటే, మీకు వాటా కావాలన్నా, మీ వైపుకు రావాలన్నా మీరు శ్రమ పడవలసిన పరిస్థితి ఈరోజు కనబడుతోంది. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక తప్పనిసరిగా ఈరోజు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది మంచిదా చెడా అనేది తర్వాత విషయము. మీరు ఆ నిర్ణయాలు తీసుకోవాల్సిన ఒత్తిడి మీ మీద కనబడుతోంది. శనిగ్రహ ప్రభావం వల్ల కొన్ని ఆలస్యం అవ్వడము, అశాంతికి లోనవ్వడము జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఎవరు ఎటువంటి ప్రయత్నాలు చెయ్యకపోవడమే ఉత్తమంగా చెప్పడం జరిగింది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, నల్లని నవధాన్యాలు అంటే తిలలతో పాటు నవధాన్యాలను కూడా యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, వ్యాపారంలో విశేషమైన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు కూడా లాభాలు కనబడుతున్నాయి. ఖరీదైన వస్తువులు కూడా మీరు ఈరోజు కొనుక్కోబోతున్నారు. అది కార్లు కావచ్చు, బంగ్లాలు కావచ్చు, లేదా బంగారం కావచ్చు. ఇలా ఏదైనా ఒక ఖరీదైన వస్తువుల్ని కొనుక్కోవడంతో పాటు మీరు లాభాన్ని అంటే వ్యాపారస్తులు కానీ ఇతరత్ర ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా శుభవార్తలు వినడంతో పాటు లాభాలని కూడా పొందే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు కొన్ని మార్పు చేర్పులు జరిగే అవకాశం కనబడుతోంది. అంటే మీరున్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడమా, లేదా అంటే ట్రాన్స్ఫర్స్ అవ్వడము, ఈ క్యాడర్స్ మారడము, ఇలాంటివి కూడా కొన్ని ఈరోజు గోచరిస్తున్నాయి. సంతాన విషయాలలో శుభవార్త వినే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి నల్ల రంగు వస్తువులు కానీ, నల్ల రంగు వస్త్రాలను కానీ దానంగా ఇచ్చినట్టయితే మీ స్తోమతకు తగ్గట్టు కొన్ని మంచి ఫలితాలు మరిన్ని పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కుటుంబం నుంచి మంచి సపోర్టు లభించే అవకాశం ఉంది. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మీ కుటుంబం మీకు సపోర్ట్ ఇస్తారు. ఏ కార్యక్రమాలైనా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కార్యసాధన, కార్యజయము, కార్య అనుకూలత ఈరోజు కనబడుతోంది. మీలో ఆత్మస్థైర్యం పెరగడంతో పాటు ఉద్యోగస్తులకు విశేషమైన ప్రశంసలు పొందడంతో పాటు కేడర్ కూడా మారే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ మిత్రుల వల్ల మీకు నష్టాలు, తర్వాత ఇబ్బందులు తల ఎత్తే అవకాశం ఉంది. ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శనివారం రోజు శివార్చన చేయడంతో పాటుగా నవగ్రహ స్తోత్ర పారాయణ తప్పనిసరిగా మీ నోటితో మీరు చేసినట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గ్రహ ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.